వెల్కమ్ టు పావని కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. నేను మా మమ్మీ అయితే రెడీ అయ్యి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో. అయితే మా అమ్మమ్మ వాళ్ళు ఇళ్ళనైతే మా నానమ్మ మా తాతయ్యనైతే చూపిస్తున్నా చూడండి. మా మమ్మీ నేనైతే హాయ్ చెప్పు మమ్మీ. అట్లుంటుంది మా పేరెంట్స్ తోటి. ఇక్కడ మా తాత చూడ తాత బాయ్ బాయ్. అయ్యో బాయ్ చెప్పే. బాయ్ చెప్పమంటే కూడా చెప్పరు అట్లీస్ట్. మా మమ్మీ వాళ్ళు అయితే డబల్ తిరిగినాం మేము. డైరెక్ట్ రైకల్ నుండి ములకనూరు బస్ ఎక్కక హుజురాబాద్కి వెళ్ళి మళ్ళీ హనుమకొండ బస్ ఎక్కి హనుమకొండ బస్ ఎక్కిన తర్వాత వెనకతుర్తిలో దిగి వెనకతుర్తి నుండి ములకనూరు తిరిగినాం. డబల్ తిరిగినాం. ఈ అంతా నేనైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మంచిగా పాట వినుకుంటే తిన హుజురాబాద్కి అయితే రీచ్ అయిన తర్వాత అయితే మేము బస్ స్టాండ్లో దిగలేదు. హుజురాబాద్ బస్ స్టాండ్లో ఎందుకు దిగలేదు అంటే, ఈ బస్సు ఇప్పుడు మేము ఎక్కిన బస్సు అయితే హనుమకొండ డైరెక్ట్ హనుమకొండకి వెళ్తుంది. వెనకతుర్తిలో దిగమని మళ్ళీ టికెట్ తీసుకున్నాం. హుజురాబాద్ నుండి మాకు హనుమకొండ వెళ్తుంది అని తెలియదు. అదే బస్ స్టాండ్లో అక్కడనే ఇక అదే సీట్లో కూర్చున్నాం. తర్వాత అక్కడ బ్యాక్ సీట్కి వెళ్ళి అయితే ఫ్రంట్ సీట్కి అయితే వచ్చినాము. ఇక హుజురాబాద్ నుండి హనుమకొండ స్టార్ట్ అయినాం. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే నేను చాలాసార్లు వెళ్ళిన చెప్పలేను, కానీ అమ్మమ్మని అయితే చూడలేదు ఇంతవరకు. మా అమ్మమ్మ అయితే చనిపోయింది. అట్లీస్ట్ ఆమె ఫేస్, ఆమె జ్ఞాపకం ఒక్కటి కూడా నా దగ్గర లేదు. ఆమె ఎట్లుంటుందో కూడా తెలియదు. అసలు మా మమ్మీ చిన్నగా ఉన్నప్పుడే చనిపోయింది. ఇదైతే హుజురాబాదు చౌరస్తా. మా మమ్మీ ఎట్లా పైన వండుకుంటే ఇక తలకాయ నొస్తుంది. మా మమ్మీ వల్ల ఇక పొట్టు తిట్టిన నాకు. ఎందుకు మమ్మీ ఇంత బోరింగ్ చేస్తావు, అప్పుడే రెడీ అయితే అయిపోవు కదా అని సీరియస్ అయినా. ఇక మళ్ళీ హాయ్ చెప్తానని కూల్ అవుతుందని హాయ్ చెప్పింది, లేకుంటే అసలు చెప్పకపో. తర్వాతనైతే ఎలకతుర్తికి రీచ్ అయినాం. ఎలకతుర్తిలో అయితే ½ ఎక్కువ నేనైతే వెయిట్ చేసిన. హైదరాబాద్లో వెయిట్ చేసి లేకుండా అయితే ఎలకతుర్తిలో వెయిట్ చేసిన. డబల్ అయింది వెయిట్ చేయడానికి. మళ్ళీనైతే మాకు ఎలకతుర్తి నుండి అయితే ఫుల్ సీట్లు, ఒక్క సీట్ కాదు అసలు నిల్చొని వచ్చిన వీడియో తీయలేకపోయినా. ఏదైతే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ ఇల్లు. ఆమె ఎట్లా మాట్లాడుతుందో చూడండి. నేను ₹1 అడిగితే ఏమిచ్చింది. అమ్మా ఏం చెప్తానవే, కూర్చో. మీ యాడ్ ఎటు పోతాను నీకు తెలుస్తలేదా? పట్టుకురావచ్చు కదా, నువ్వు పట్టుకొస్తావా? మరి ఇద్దరం కలిసిపోదాం. నాకు ఇస్తాను అమ్మ. ₹5 చాలు. ₹5. బాయ్ అమ్మ, మళ్ళీ ఉన్నారు. అట్లా మా అమ్మ మన ఇంటికి పోతే జస్ట్ అట్లా నేనైతే కొనుక్కోనుడు అయితే చాలా తింటా. ఇక మా వాళ్ళు అర్థం చేసుకొని నాకు ఇస్తారు కానీ ఇక ఒక బిస్కెట్ ప్యాకెట్ పట్టుకొని పోయినా. మా మమ్మీని అయితే ఫస్ట్ పంపించిన నేను. అక్కడ మా మరదలు అయితే బట్టలు పిండుతుంది. ఆమె కోసమనే ఇంకా రావట్లేదని మా మమ్మీని అడిగిందట. చూడండి రాకుంటే. ఇక ఇంట్లోకి వచ్చిన తర్వాత అయితే వాటర్ తాగినాం. చాలా అంటే చాలా అలసిపోయినా కాబట్టి ఇక వాటర్ తాగక తప్పదు. వాళ్ళ ఇంటికి వెళ్తే అన్నీ చదువుతుంది మా మమ్మీ. ఎట్లా అంటే ఇక మొత్తం ఆమెదే అనుకుంటుంది. ఇదైతే ఫ్రిడ్జ్ అయితే బాటిల్ పెట్టేసిన ఫ్రిడ్జ్లోకి వెళ్ళేసి. ఇప్పుడైతే రీల్స్ కోసం అయితే మా మరదలు నేను పైకి వెళ్తున్నాం. తలుపు పెట్టేసిన తర్వాత అయితే పైకి వెళ్ళి ఇక రీల్స్ తీసిన. అందరైతే చూసిన వాళ్ళు స్కిప్ చేయకండి. ఉండా అని అత్తను. Weather is the beautiful.
మంచిగా మా అత్తమ్మ వాళ్ళైతే మంచిగా బజ్జీలు అవి ఇవి వేసిళ్ళు. మంచిగా మా మరదలను మేమిద్దరం కలిసి తింటాను. వాళ్ళందరూ ఏరే అనుకుంటారా, వాళ్ళు స్లాబ్ పైన వండుకున్నారు. మేము ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కోసం అయితే వెయిట్ చేసినాం. ఇక తర్వాతనైతే మార్నింగ్ అయితే నేను ఇక వచ్చేసిన. మా మమ్మీ ఎందుకు రావట్లేదు అంటే, మా మమ్మీ ఈవినింగ్ వస్తాయంట. నేనైతే మళ్ళీ నెక్స్ట్ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన, మా సన్ బర్త్డే ఉంటే అందుకనే వచ్చేసిన ఆటోలో. మా అమ్మమ్మ నుండి అటు వచ్చేసి తర్వాతనైతే ఇక డైరెక్ట్ మాకు బస్సులే ఆ రోజు బస్సు రావట్లేదంట. రాకుండా డైరెక్ట్ నేనైతే ఇక ఇంకో ఇక్కడ బస్ స్టాండ్లో ముల్కనూరు బస్ స్టాండ్లో దిగి అయితే మళ్ళీ ఇంకో ఆటోకి అయితే రీచ్ అయిన. అట్లా అయితే ఆటోలు ఒక ఫోటో దిగిన తర్వాత అయితే ఇంకా ఆటోకి వెళ్ళిన తర్వాతనైతే ఇదైతే మా మమ్మీ తీసిన వీడియో. ఎట్లా అంటే మా అత్తమ్మ తీసింది. ఇక్కడ ఏదో స్వామీజీ వచ్చిండు, మార్నింగ్ తీసిండు వాళ్ళు. నేను కూడా అక్కడనే ఉన్నా కానీ నేను తీయలేదు, వాళ్ళు తీసిన వీడియో. అది నాకు పంపించిల్లు, నేను పెట్టుకుంటా యూట్యూబ్లో. అంటే నేనైతే మళ్ళీ ఎందుకు వచ్చిన తర్వాత బట్టలు చదిరేసి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిన. అక్కడైతే ఫుల్ వీడియో చూడండి, మా బర్త్డే సాంగ్ వీడియో. బాయ్ అందరికీ.